రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సెట్టుపల్లిలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అల్లూరి సెంటర్లో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు బచ్చల సారయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నికలలో ఇచ్చిన హామీలు ప్రకటించిన పథకాలన్నీ అమలు చేస్తామని నేటికి అమలు చేయలేకపోయారని విమర్శించారు. మోసపు వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ నేడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలలో పాలకులకు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తక్షణమే ప్రజలకు ఇస్తామన్న గ్యారంటీలను హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఈ నెల 20న హైదరాబాద్లో నిర్వహిస్తున్న సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. నా పేరు మధు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఈరోజు చెట్టిపల్లి పంచాయతీలో ట్రాక్టర్లతోటి ర్యాలీ నిర్వహించడం అనేటువంటిది జరుగుతున్నది. ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, గత ఎన్నికలలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకి ఆచరణ సాధ్యం కానటువంటి కొన్ని వాగ్దానాలు చేయటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 420 వాగ్దానాలు చేసింది. ఆ 420లో 6 గ్యారంటీలు ఇస్తున్నానని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు ఆ రోజు ఎన్నికలలో. ఏంటి అంటే 6 గ్యారంటీలు, ముఖ్యంగా రైతు భరోసా ఏదైతే ఉన్నదో 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. రైతు రుణమాఫీలు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాననేటువంటి చెప్పాడు. నిరుద్యోగులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళందరికీ దాదాపు 4 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే 2 లక్షల పోస్టుల్ని భర్తీ చేస్తానని చెప్పి ప్రకటించడం అనేటువంటిది జరిగింది. అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తాను, రేషన్ కార్డులను ఇస్తాననేటువంటిది ప్రకటించాడు. అట్లా వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,000 రూపాయలు పింఛను మంజూరు చేస్తాననేటువంటిది చెప్పాడు. ఇట్లా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచిపోయినప్పటికీ ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయనటువంటి ఒక పరిస్థితి మనం ఈరోజు చూస్తున్నాం. అయ్యా, ఎందుకు వాగ్దానాలు చేశావు, ఎందుకు వీటిని అమలు చేయటం లేదనంటే తిరిగి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం మీద గతంలో వీడు ఖజానా ఖాళీ చేశాడు కాబట్టి వాటిని నేను అమలు చేయలేకపోతున్నాను. మరి ఈ విషయాలు నీకు అంతకుముందు తెలవదా అనేట్టు చెప్పి మేము అడుగుతున్నాం.